ఓ మంచి పెళ్లి సంబంధం వచ్చిందన్న. తెలిసిన వాళ్ళు, ఏం చదువుకోలేదు, పేదవాళ్ళు, అది ఏం చెప్పాలి ఏంటని ఆలోచిస్తున్నాను. సాయి ఫ్యామిలీ తెలుసు అంటున్నావు, మంచి సంబంధం అంటున్నావు, ఇంకింతకు మించి ఏం కావాలి సాయి? అవునన్న, నా మనసులో కూడా అదే ఉంది. ఇంట్లో ఓకే చెప్పేద్దాం అనుకుంటున్నా. అనే ఇచ్చుడు యువతల కారు వాళ్ళది ఏ తప్పు లేకపోయినా ఆ కారులో ఉన్న ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారంట. కార్ యాక్సిడెంట్స్ వరకు ఎందుకు, గత సంవత్సరం బైక్ యాక్సిడెంట్స్ లో చనిపోయిన వాళ్ళ సంఖ్య 62,000. అలా ఎవరైనా చనిపోతున్న చివరి క్షణాల్లో తను చనిపోతున్నా అనే బాధ కంటే తను లేకపోతే తన వైఫ్, తన పిల్లలు, ఫ్యామిలీ ఏమైపోతుందన్న వేదన ఇంకా నరకంగా ఉంటుందన్న. కాబట్టి సాయి, జాబ్ వచ్చాక ఫస్ట్ చేయాల్సిన పని అవి ఇవి కొనుక్కోవడం కాదు, మన ఇంట్లో వాళ్ళ కోసం ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. ఉన్న అప్పులకి నెలలు ఈఎంఐలే కట్టలేకపోతున్నాం, మళ్ళీ ఇన్సూరెన్స్ ఎక్కడి నుంచి కట్టాలన్నా? నీకున్న ఇలాంటి నిర్లక్ష్యం వల్లే సాయి చాలా మంది రోడ్ యాక్సిడెంట్స్ అని వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయినా మనకి ఏదైనా అయితే మన ఇంట్లో వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తారు ఇన్సూరెన్స్ వాళ్ళంటే, నువ్వు నెల ₹500 కట్టలేవా? అవునన్నా, చాలా పెద్ద తప్పు చేశాను. మా వాళ్ళ కోసం ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలో చెప్పన్నా. ఇదిగో ఇక్కడ మన ఛానల్ లోగో పేరు కనిపిస్తుంది కదా ఈ వీడియో కింద, అక్కడ క్లిక్ చేయి. ఇక్కడ ఉన్న ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లింక్ ని క్లిక్ చేసి ఆన్లైన్ లోనే ద బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ నువ్వు ఈజీగా తీసుకోవచ్చు.